కోర్టులున్నవి నీకు నచ్చినట్టు తీర్పు చెప్పడానికి కాదు. మన దేశంలో నోట్ల కట్టలతో దొరికిపోయినటువంటి న్యాయమూర్తులను గౌరవిస్తున్నారు. అదే గొప్ప విలువలు కలిగినటువంటి గవాయి గారి పైన షూతో దాడి చేసే ప్రయత్నం అనేది నిజంగా దేశ ప్రజలందరూ కూడా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి మన దేశంలో ఏర్పడింది. మన దేశాన్ని ముందుకు నడిపిస్తున్నది, మన దేశాన్ని రక్షిస్తున్నది రాష్ట్రపతి, ప్రధానమంత్రి, అలాగే సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అలాంటి భారత సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి పైనే దాడి చేయడం అంటే అది భారత రాష్ట్రపతి పైన, ప్రధానమంత్రి పైన, ఈ భారత రాజ్యాంగం పైన, ఈ దేశ ప్రజలపైన జరిగినటువంటి దాడిగానే భావించవచ్చు, భావించాలి కూడా. ఈ సంఘటన పైన పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి ఆ రాకేష్ కిషోర్ లాంటి ఎదవలను తీసుకుపోయి జైల్లో ఉంచాల్సింది పోయి ఇంకా వారిపైన చర్యలు తీసుకోకపోవడం అంటే ఈ దేశంలో ఒక కొత్త ఒరవడిని అలవాటు చేస్తున్నారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. భారతదేశ సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి పైనే ఈ రోజున ఈ విధమైన దాడికి ప్రయత్నించారు అంటే మరి హైకోర్టు న్యాయమూర్తుల పరిస్థితి ఏంటి? మరి అలాగే జిల్లా కోర్టులు, సివిల్ కోర్టుల యొక్క న్యాయమూర్తుల యొక్క పరిస్థితి ఈ దేశంలో ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికైనా పోలీసులు స్పందించి సుమోటోగా కేసు నమోదు చేసి మళ్ళీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీస్ శాఖ వారిపైనే ఉంది. ఈ ఘటన పైన పోలీస్ శాఖ వారిపైన, ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా స్పందించి మీ యొక్క నిరసన తెలపవలసిందిగా ఈ దేశ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.